హాయ్ అండి, ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆయిల్లోనేమో కోడిగుడ్డు బాయిల్ చేసి ఫ్రై చేస్తానండి. తర్వాత పక్కనేమో గిన్నె పెట్టి నూనె వేసి నెయ్యి వేసి ఓన్ గరం మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ దానికి సంబంధించినవన్నీ వేసారు. పచ్చిమిరకాయలు వేసారు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేశారు. మా అమ్మగారు చేశారండి మా పిల్లల కోసం. అల్లం వెల్లుల్లి దంచి పక్కన వేసారండి. నా వాయిస్ ఇలా ఎందుకు వస్తుందంటే కొంచెం జలుబు చేసిందండి. ఆ గరం మసాలాలు, పసుపు గడ్డ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేశారు ఆయిల్లోనే. ఎగ్స్ కూడా అందులో వేసారండి. మా అమ్మగారు వేరేలా చేద్దాం అనుకుంటే మా చిన్నమ్మ అందులో వేసి అన్నది. ఏమంటే మా అమ్మగారు వేసారు. ఇంకా పిల్లలు దగ్గర ఉండదు మళ్ళీ చేయించుకుందండి. వాళ్ళ అమ్మ మీకే కదని చెప్పి మా అమ్మకి మేము ఎవరో తినం కదండి ఈరోజు. ఇంక సరే అని చెప్పి చేశారు. మామూలు బియ్యం అంటే బాస్మతి రైస్ కట్ట కాదండి. వాటర్ అది వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత వేసారు. ఉప్పు ఉందో లేదో చూశారు, కొంచెం సరిపోదు ఉప్పు వేశారు. తర్వాత బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నారండి. పక్కన పెట్టుకున్న బియ్యం కూడా అందులో వేసిన తర్వాత శుభ్రంగా కలిపారండి. చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేనైతే కోడిగుడ్లు ఎక్కడ చిదిగిపోతాయేమో అనుకున్నాను, కానీ చిదక్కుంటా బాగా వచ్చిందండి. ఆ గిన్నె కూడా పోలే అన్నట్టుగా నేను మామూలుగా అనుకుంటే మా అమ్మాయి మళ్ళీ ఆ గరిటతో ఒకసారి తిప్పిందండి. తిప్పి ఇరిగిపోయేది అనుకున్నా, కానీ ఇరగలేదు. గుడ్లే బాగానే ఉన్నాయండి. నా ముగ్గురికి 4 గుడ్లు వేశారు మా అమ్మగారు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మేమైతే మటుకు నీస్తాను. ఫ్రైడే కదండి ఈరోజు. పిల్ల ఎదడతాడు ఇంక చేయవలసిన బాధ్యత మనకు ఉంటుంది కదా. వాళ్ళకి ఏముందండి, పెట్టాలి ప్రతి ఒక్కటి కూడా వండుకొని. చూడండి ఎంత బాగుందో చూడండి. నేను మట్టికి టేస్ట్ కూడా చేయడానికి అవ్వలేదు. ఈరోజు తిన్నాం కదా అందువల్లండి. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే అని నెక్స్ట్ టైం వేరేది ఏదైనా చేద్దామనేసి సండే వేరే చేస్తాను అందుకే ఇలా చేశారని చెప్పి పెట్టారండి. మా అమ్మగారు కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో. పిల్లలకండి ఇది కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ కూడా తగ్గించి, మసాలా తగ్గించే చేశారండి ప్లైన్. కానీ మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.